మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. మీకున్న సిమ్టమ్స్ కాళ్ళు సాయంకాలం అయితే బాగా పీకినట్టు అనిపించడం, కాళ్ళు కలర్ మారటం, చిన్న దెబ్బ తగిలితే మానకపోవడం, లేదంటే కాళ్ళు సడన్ గా బ్లీడింగ్ అవటం, కాళ్ళు ఏమైనా చిన్న స్కూటర్ సైలెన్సర్ కానీ తగ్గితే కొన్ని నెలల తరబడి ఆ వూండ్ మానకపోవడం అన్నమాట. కామన్ గా అందరికి వస్తుంది. ఇండియన్స్ కి వారికోస్ వెయిన్స్ ఉన్నాయి ఈ రోజు 25 to 30%. ఒకసారి కెమెరా మ్యాన్ నా చరిత్రలో ఇప్పుడు దాకా తిరుపతి నేనైతే నడిచే ఎక్కాను పైకి ఇప్పుడు దాకా. ఓకే, 40 సార్లు. ఓకే. సో సిట్టింగ్ ఇస్ అ వర్స్ట్ పోస్చర్. సో ఇది కదా సార్ పొజిషన్. యా, ఇలాగ చూసారా ఇప్పుడు నేను టచ్ చేస్తాను. ఓకే, బ్యాక్ ఆఫ్ ద నీ, సైడ్ ఆఫ్ ద నీ ఓకే ఈస్ టచింగ్ మై అదర్ థై అన్నమాట. ఓకే, హార్ట్ అటాక్స్ కి లింక్ అనేది కొంచెం రిస్కే, అంత డౌట్ అనేది. ఎంగోళ్ళకి బాగా కనపడుతుంది. దీన్ని ఎండోవీనస్ లేజర్ అంటామండి. ఎండోవీనస్ అంటే వెయిన్ లోపల చేసేది, ఎక్కడ కట్ చేయడం కుట్లేయడం ఉండదు. ఇన్ఫాక్ట్ నాకు కట్ చేసే అర్హతలు కూడా లేవు. నేను చిన్న సూది పెట్టి లోపలికి వైర్ పంపించి ఆ వెయిన్స్ కరిగిస్తాం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. హవీస్ హాస్పిటల్కి సంబంధించిన డైరెక్టర్ అండ్ చైర్మన్ రాజా వి కొప్పల గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సార్. చాలా మందికి అసలుకి ఈ వెరికోస్ వెయిన్స్ అంటే తెలియదు. ఫస్ట్ అసలు క్లియర్గా సైంటిఫిక్ పక్కన పెట్టి అసలు ఏంటి సార్ వెరికోస్ వెయిన్స్ అంటే? అసలుకి మన కాళ్ళలో ధమనులు అనేవి రక్తాన్ని తీసుకొని వెళతాయి. కాళ్ళ నుంచి వెనక్కి తీసుకొచ్చేవి వెయిన్స్ అంటాం, అంటే సిరలు. ఓకే, ఏ కారణంగానే సిరలు సరిగా పని చేయకపోతే, అంటే ఆ వెనక్కి పంపింగ్ మెకానిజం, అంటే వెనక్కి పంప్ చేసే కెపాసిటీ కానీ తగ్గిపోతే దాన్ని వారికోస్ వెయిన్స్ అంటాం. సో బ్లడ్ సరిగా కింద నుంచి పైకి రాలేక, లేకపోతే మళ్ళీ కిందకి జారి కింద ఉండిపోయి ఆ నరాలు ఉబ్బటం, కాళ్ళు నొప్పి రావటం, కాళ్ళు బాధ అనిపించడం, ఇవన్నీ కూడా వారికోస్ లక్షణాలు. సో వారికోస్ వెయిన్స్ అంటే ఓన్లీ కనిపించి ఆ బ్లూ కనిపిస్తేనే వారికోస్ కాదు. చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే అలాగే బయట కనబడకుండానే కాళ్ళు నల్లగైపోతుంది, బయట కనబడకుండానే కాళ్ళు నొప్పులు ఉంటాయి అంటారు. అది నిజం కాదండి. బేసిక్గా బయట కనబడేది, ఇండియాలో కొంచెం మనం బ్రౌన్ స్కిన్ ఉంటుంది, మనం కొంచెం హెయిరీగా ఉంటాము, ప్లస్ మనం ఎప్పుడు నిండుగా బట్టలు వేసుకుంటాం. కాబట్టి మనకేంటంటే అంత బయట కనిపించకుండానే లోపల వెరికోస్ వెయిన్స్ చాలా ఫ్రీక్వెంట్గా ఉంటాయి. లోపల కూడా ఉంటాయా సార్? లోపల కూడా. అంటే దాన్ని ఐడెంటిఫై చేయడం ఎలా? సో ఐడెంటిఫై చేయాలంటే ముందు సస్పెషన్ ఉండాలి. ఓకే. సో దాని గురించి మన సిమ్టమ్స్ తెలియాలి. సో సస్పెషన్ అంటే మీకు ఎందుకు సస్పెక్ట్ చేస్తారు, అందరికి ఎందుకు ఉండదంటే మీకున్న సిమ్టమ్స్, అంటే కాళ్ళు నొప్పులు అయిపోవటం, కాళ్ళు సాయంకాలం అయితే బాగా పీకినట్టు అనిపించడం, ఓకే, కాళ్ళు కలర్ మారటం, చిన్న దెబ్బ తగిలితే మానకపోవడం, లేదంటే కాళ్ళు సడన్గా బ్లీడింగ్ అవటం, కాళ్ళు ఏమైనా చిన్న స్కూటర్ సైలెన్సర్ కానీ తగ్గితే కొన్ని నెలల తరబడి ఆ వూండ్ మానకపోవడం అనమాట. ఇవన్నీ కూడా వారికోస్ లక్షణాలే. ఓన్లీ కనిపిస్తేనే వెయిన్స్ అనుకోవడం పొరపాటు. ఇన్ఫాక్ట్ భారతదేశంలో 30-40% వెయిన్స్ కనబడతాయి. ఈ మిగిలిన 60-70% కనబడకుండానే నెక్స్ట్ స్టేజ్కి ప్రోగ్రెస్ అయిపోతూ ఉంటాయి. బట్ ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు హాస్పిటల్కి రావడం మంచిది. ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఒక మంచి వాస్కులర్ క్లినిక్కి రావడం మంచిది. అంటే వాస్కులర్ సమస్య కాబట్టి వాస్కులర్ డాక్టర్లు, అంటే పెద్ద హాస్పిటల్లో వాస్కులర్ డాక్టర్ మంచిదే, బట్ ఓవరాల్గా మీరు కలవాల్సింది వాస్కులర్ ఎక్స్పర్ట్ని. వాస్కులర్ ఎక్స్పర్ట్స్లో వాస్కులర్ సర్జన్స్ ఉంటారు, మేము ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఉంటాం. ఇలాంటివి ఎవరైనా స్పెషలిస్ట్ని కలిస్తే మీకు క్లియర్గా ప్రాబ్లమ్ ఐడెంటిఫై అయ్యి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. చెప్పాలంటే ఇప్పుడు చిన్న ఏజ్ లేదు, మిడిల్ ఏజ్ లేదు, పెద్ద ఏజ్ లేదు సార్, కామన్గా అందరికి వస్తుంది. అసలు ఎందుకు వస్తుంది ఇది? వారికోస్ వెయిన్స్ చాలా కామన్ అండి. సో మనం సింపుల్గా మాట్లాడుకుంటామంటే 30% ఇండియన్స్కి వారికోస్ వెయిన్స్ ఉన్నాయి ఈరోజు, 25 to 30%. ఓకే, సో ఇట్స్ వెరీ కామన్. సో టోటల్ నంబర్ ఆఫ్ వారికోస్ పేషెంట్స్ మనం లెక్కెట్టామంటే ఇట్ ఈస్ మోర్ దెన్ కళ్ళలో క్యాటరాక్ట్ కన్నా ఎక్కువ. సో కాకపోతే దాని మీద అంత ట్రైనింగ్, అవగాహన అంత కొన్ని ఏళ్ళగా లేకపోవడం వల్ల అంత అవేర్నెస్ లేదు. బట్ వారికోస్ వెయిన్స్ వెరీ వెరీ కామన్. ఏజ్ గ్రూప్ అయినా మెన్ ఆర్ ఫీమేల్ ఇద్దరికి కూడా. విమెన్ కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది మెన్ లో కన్నా. 60% మంది లేడీస్ ఉంటారు ఈ వారికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళు. అంటే టోటల్ నెంబర్ తీసుకుంటే 60% లేడీస్ బిట్వీన్ 30 to 50 years ఏజ్ గ్రూప్. అంటే 1 లేదా 2 ప్రెగ్నెన్సీస్ తర్వాత విమెన్లో 30 to 50 అందులో ఎక్కువగా మనం వారికోస్ చూస్తాం. కానీ ఇప్పుడు కొన్ని వేల మందికి మీరు ట్రీట్మెంట్ చేశారు వారికోస్ వెయిన్స్కి. మీరు ఫస్ట్ స్టేజ్లో వచ్చినప్పుడు, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ ఉంటుందా సార్ దీంట్లో కూడా? దీనిలో చాలా స్టేజెస్ ఉంటాయి సార్. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ అంటే వెయిన్స్ కనిపించినట్టు ఉంటాయి. ఓకే, అంటే కొంచెం బ్లూయిష్గా కానీ బ్లాకిష్గా కానీ వెయిన్స్ వస్తాయి. థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి అంటే కాళ్ళు వాచడం కానీ, కాళ్ళలో కొంచెం కాళ్ళు సిమ్టమ్స్ రావటం, అంటే సాయంకాలం అయితే క్రాంపింగ్, కాళ్ళు కొంచెం చిన్న బాగా దురదలు పెట్టడం, మూస అనిపించడం, చీదరగా అనిపించడం థర్డ్ స్టేజ్లో మనం చూస్తాం. 4వ స్టేజ్కి వచ్చేటప్పటికి కాళ్ళు కలర్ మారటం, కంప్లీట్ బ్లాకిష్గా, మోకాలు కింద భాగం అంతా, మోకాలు పైన బాగానే ఉంటుంది కానీ కింద భాగం అంతా కలర్ బాగా క్షీణిస్తుంది. కాళ్ళు కొంచెం నార్మల్ స్కిన్ కుండే షైనింగ్ నేచర్ పోతుంది, పోయి కొంచెం అప్పుడు నొప్పులు కూడా బాగానే ఆరంభిస్తాయి. 4th స్టేజ్లో బాగా కాళ్ళు నొప్పులు వేయటం అని చూస్తాం. 5th స్టేజ్లో చిన్న పుళ్ళు ఏర్పడతాయి. 6th స్టేజ్లో పెద్ద పుళ్ళు ఏర్పడతాయి. పుళ్ళు బాగా పెద్దగా అయితే గ్యాంగ్రీన్ అంటామే. అవును, అది లాస్ట్ స్టేజ్ అనమాట. అది 6వ స్టేజ్. ఓకే. సో ఇదొక వంతు అయితే ఈ స్టేజ్లో, అంటే ఇలాగ 6 స్టేజ్లు ఉంటాం. ఒక వంతు అయితే కొంతమందికి ఏంటంటే దీని లోపల క్లాట్స్ డెవలప్ అవటం, ఆ క్లాట్స్ పైకి పాకటం, ఇట్లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇది కనిపిస్తుందనే ఉద్దేశమే కాకుండా
దీని ఒక సిమ్టమేటిక్ ప్రాబ్లం, దీనివల్ల రకరకాల సమస్యలు వస్తాయి అని కూడా మనం ఆలోచించాలి. ఓకే కనిపించడం ఒకటి, కొంతమందికి ఏమంటే ఇది కనిపిస్తుంది అంతే కదా ప్రాబ్లం, ఇంకేం ప్రాబ్లం లేదు కదా అంటారు. నాకు దీనివల్ల ప్రాబ్లం లేదు కదా, లైట్ తీసుకుంటారు. కానీ దీన్ని మనం కాల్ టు యాక్షన్ కానీ లేకపోతే, దీన్ని వెంటనే మనం సాల్వ్ చేసో లేకపోతే ఏదో లైఫ్ స్టైల్ చేంజెస్ చేసో ఏదో విధంగా మనం సాల్వ్ చేయకపోతే అది పెరిగే అవకాశం కూడా ఉంటుంది. బట్ మీరు అన్నట్లుగానే ఫస్ట్ స్టేజ్లో అలాంటి సిమ్టమ్ ఒకవేళ కనిపించినా కనపడకపోయినా ఏజ్లో ఉన్నాం కాబట్టి ఎంగులో పెద్దగా అనిపించదు వాళ్ళకి, వస్తే విత్ టాబ్లెట్స్తోనే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా సార్? డెఫినెట్గా వెరీ ఎర్లీ స్టేజెస్లో టాబ్లెట్స్ పెద్దగా పనిచేయండి. బట్ ఓవరాల్గా ఏంటంటే కాళ్ళు కొంచెం ఎత్తి పెట్టుకోవటం, కొంచెం బాగా ఎక్సర్సైజ్ చేయటం, వెయిట్ లాస్ అవ్వటం, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇంకా అడ్వాన్స్ కొంచెం ఫస్ట్ స్టేజ్లో కొంతమందికి ఇప్పుడు యాక్చువల్గా యోగా కూడా బాగానే వర్క్ అవుతుంది. ఇనీషియల్ స్టేజ్లో విపరీత కరణి అనే ఒక యోగాసనం ఉంటుంది. ఓకే. సో కాలు పెట్టుకొని మీద పెట్టుకొని కొంచెం బ్లడ్ అంతా కాళ్ళు గోడ దగ్గర పెట్టి కాలు గోడ మీద పెట్టుకుని కాసేపు రెస్ట్ తీసుకుంటే అలా బ్లడ్ కింద ఫ్లో కూడా ఎంకరేజ్ అవుతుంది. సో కొన్ని యోగాసనాలు, కొంత హెల్త్ కేర్ ఇవన్నీ కూడాను ఫస్ట్ 1 or 2 స్టేజెస్లో కొంతవరకు ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తాయి. బట్ మీకు నిజంగా కాలు నల్లగా అయిపోయి లేకపోతే పుండ్లు పడవు, లేకపోతే వెయిన్స్ బాగా లావుగా దొడ్డుగా ఆల్మోస్ట్ 1 centimeter అబోవ్గా కనిపిస్తూ అట్లా ఉంటే మాత్రం ఏదైనా చేస్తేనే తగ్గుతాయి. అవి ఆటోమేటిక్గా ఇట్లాంటి కన్జర్వేటివ్ పద్ధతులు తగ్గదు. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ఏంటంటే కొంతవరకు ఉపయోగమే. బట్ అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు ఈ రోజు నా క్లినిక్ వచ్చే ఆల్మోస్ట్ 70-80 మంది పేషెంట్స్ ఆ లైఫ్ స్టైల్ స్టేజ్ దాటిపోయిన వాళ్ళు వస్తారు. ఇన్ఫాక్ట్ భారతదేశంలో 1 and 2లో ఎవరు రారు. సో చాలామంది పేషెంట్స్ ఏంటంటే తెలుసో తెలియక వాళ్ళు ఆ స్టేజ్కి అసలు వెయిన్స్ అది లెక్కలోకే లేనట్టు అసలు. ఓకే. సో మనకు వచ్చినప్పటికే 4వ స్టేజ్ అండ్ అబోవే వస్తారు. సో ఎక్కువ శాతం అట్లీస్ట్ క్లినికల్ లెవెల్లో ఆ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ పెద్దగా ఉపయోగం లేదు. కానీ నిజంగా మీకు చిన్నగా వెయిన్స్ కనిపించి మీకు ఏ నొప్పులు బాధ లేకపోతే మీరు డెఫినెట్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ట్రై చేయొచ్చు. ఇప్పుడు నిలబడ్డ వాళ్ళకి ఎక్కువ వారికోస్ వెయిన్స్ వస్తుందని విన్నాను నేను, కూర్చున్న వాళ్ళకి కూడా ఎక్కువ వస్తుందని విన్నాను. ఎందుకు అట్లా అసలుకి? అంటే బేసిక్ సింపుల్ అండి. ఇది హార్ట్, అది కాలు. ఈ కాలు నుంచి బ్లడ్ 1 meter వెళ్ళాలి నిలబడితే. ఓకే. 70 centimeters వెళ్ళాలి కూర్చుంటే. ఈ రెండిట్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే అలాగ ఉన్నాం కాబట్టి కింద నుంచి పైకి వెళ్ళలేకపోతుంది. సో ఇప్పుడు మీడియాలో కూర్చున్న వాళ్ళకి బాగానే వెరికోస్ ఎక్కువగా చూస్తున్నాం. వెరికోస్ వెయిన్స్. ఒక బండి వర్తకుడు ఉంటాడు, నిలబడే ఉంటాడు బండి దగ్గర, అతనికి చూస్తాం. పోలీసెస్, నర్సెస్, మా ఎన్ఎస్ఎస్ డాక్టర్లు, టీచర్స్. బట్ మీడియాలో కూడా చాలా ఫ్రీక్వెంట్ ఇవి అన్నీ వీళ్ళందరిలో కూడా వస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ పిక్క భాగం కదుపుతున్నామా లేదా, అది పాయింట్. సో మనం యాక్చువల్గా కూర్చోవడం అన్నిటిలోకి వర్స్ట్ పోస్చర్. ఇప్పుడు ఇలా నేను కూర్చుంటే నా గోరు దగ్గర నుంచి నా జుట్టు దాకా ఒక్క మసిల్ కూడా కాంట్రాక్ట్ అవ్వట్లా, అన్ని రిలాక్స్ మోడ్లో ఉన్నాయి. ఆ కంట్రాల్ ఎంత కాంట్రాక్ట్ అయితే అంత బాగా బ్లడ్ ఫ్లో అవుతుంది. సింపుల్ లాజిక్ ఇక్కడ. సో సిట్టింగ్ ఇస్ అ వర్స్ట్ పోస్చర్ వాటిలో. నిల్చున్నప్పుడు కూడా మీరు 10 నిమిషాలకు ఒకసారి నడుస్తూ ఉండాలి. సపోజ్ మీరు ఒక పోలీస్ పర్సన్, లేకపోతే మీరు ఒక వర్తకులో, లేకపోతే మీరు మీడియా వాట్ ఎవర్ ఇట్ మే బి, 10-15 minutes ఒకసారి ఒక వాక్ తీసుకుంటూ ఉండాలి. ఈ పిక్క భాగాన్ని ఎంత కదిపితే మీకు అంత రిలీఫ్ వస్తుంది అనమాట. టీచర్స్, ఓకే. సో ఇప్పుడు టీచర్స్ కూడా క్లాస్ నడుస్తూ ఉండాలి, నిలబడి ఒక దగ్గర టీచ్ చేయకూడదు అనమాట. అదే మీరు వాచ్మెన్ అనుకోండి, ఎండ్ టు ఎండ్ నడవాలి, లేకపోతే అలా నిలబడి ఉంటే మాత్రం బాగా వస్తాయి. సో డెఫినెట్గా కొంతవరకు స్టాండింగ్ పోస్చర్కి ఒక లింక్ ఉంది. బట్ ఓవరాల్గా కానీ ఇప్పుడు లేడీస్ ఉంటారు మదర్స్ ఇంట్లో, పాపం వాళ్ళు కుకింగ్ అప్పుడు మినిమం 2-3 hours చికెన్ ఒక ఫిష్ వండాలంటే పాపం బిర్యానీ సండే వచ్చిందే, మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళే వరకు మినిమం ఒక 3-4 hours కిచెన్లో ఉంటారు పాపం. ఈజీగా వాళ్ళకి తెలియదు నేను ఎంతసేపు నిలబడ్డానని కూడా. ఎప్పుడో అనిపిస్తుంది కూర్చోవాలి, రిలాక్స్ అవ్వాలి, కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుందని. అలాంటి లేడీస్కి ఏం అడ్వైస్ చేస్తారు మీరు అసలుకి? సో మరి అది నిలబడటం తప్పదండి. సో దాని ముందు తర్వాత యాడ్ వాక్స్ ఇన్ టు యువర్ లైఫ్, కీప్ పంపింగ్ ద బ్లడ్. సో మీరు నడవాలి. మా మదరు, మా ఇంట్లో నేను చూసిన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ టైమింగ్కో, వీళ్ళు పని చేయాల్సిన అవసరం ఉన్న టైం మార్నింగ్ టైం ఉంటుంది. ఆ టైంలో వాక్ మిస్ అయిపోతారు. వీళ్ళు పనంతా ముగించుకునేటప్పుడు ఎండ బాధేస్తూ ఉంటుంది, అండ్ ఈవినింగ్ అయ్యేటప్పటికి అలసిపోతారు. నేనేం సజెస్ట్ చేస్తానంటే ఈ పనికి ముందు కానీ తర్వాత కానీ అరౌండ్ దట్ టైం ఒక 3 to 4 kilometer వాక్ అందరికీ అవసరం. అన్లెస్ ఏదో మీ హార్ట్ కండిషను, బ్రెయిన్ కండిషను బాగాలేకపోతే తప్ప. స్పెషలీ విమెన్లో, ఆడవాళ్ళు స్పెషలీ వంటలు ఇంట్లో ఎక్కువ చేసుకుంటే వాళ్ళు డెఫినెట్గా పొద్దున ఫస్ట్ వాక్ వెళ్ళి, లేకపోతే అది ఆ వంట అయిన తర్వాతనే వాక్ చేసి ఏదో ఒక విధంగా ఒక 4 kilometers వాళ్ళు వాకింగ్ యాడ్ చేసుకోవాలి ఎవ్రీడే. అండ్ ఆ వాకింగ్ ప్రిఫరబ్లీ సూర్యరశ్మి వచ్చిన తర్వాత చేసి విటమిన్స్ కూడా యాడ్ అవుతాయి, మనకి విటమిన్ డి కూడా యాడ్ అవుతుంది. అవుట్డోర్స్లో మన ఇంటికి పచ్చికలో అయినా పర్వాలేదు, అవుట్డోర్స్లో ఒక 3 to 4 kilometers ఎవ్రీ లేడీ షుడ్ వాక్ ఇన్ సన్లైట్. దట్స్ మై అడ్వైస్ టు ఆల్ లేడీస్ ఇంక్లూడింగ్ మై మదర్. ఓకే. మన తాతలను చూసాం, తర్వాత మన తండ్రులను చూసాం, ఇప్పుడు మన బ్రదర్స్, సిబ్లింగ్స్ అంటాం కదా, అక్కో, తమ్ముడు, అన్న, వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి ఈ ప్రాబ్లమ్స్. వీళ్ళకి నేను చూడలే అసలుకి, కనీసం వినలేదు కూడా.
ఓన్లీ లైఫ్ స్టైల్ అంటారా? సో అప్పుడు లైఫ్ స్టైల్కి ఇప్పుడు లైఫ్ ఎలా కంపేర్ చేస్తాం? అప్పుడు మనం బస్ ఎక్కేవాళ్ళం, బస్ స్టాప్కి నడిచేవాళ్ళం, బస్ స్టాప్ ఇంటికి నడిచేవాళ్ళం. కొంతవరకు ఆ కస్ట్ ఏరియాలో గ్రో అయ్యాను. నేను ఐఎమ్ 54 కాబట్టి ఐ గ్రోన్ ఇన్ దట్ ఏరియా. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పటికి నడడమే ఇంపార్టెంట్. యూనో ఇన్వాలంటరీగా ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎక్స్పాండ్ చేశారు, దాన్ని 2 అంతలు చేశారు. ఇప్పుడు ఇలా ఫ్లైట్ దిగి చిన్న కుర్రాళ్ళు 20 ఏళ్ళు అలా వాకమేటర్ మీద అలాగే బగ్గి ఎక్కేయటం, వాకమేటర్ అలా అంటే ఆ మాత్రం కూడా నడక ఎలా అవాయిడ్ చేయాలి. అలా బయటికి రాగానే మీరు క్యాబ్ లేకపోతే అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి. సో దిస్ వాజ్ లైక్ నేను ఎంబీబీఎస్ ఫినిష్ చేసి నేను ఎండి కూడా ఇక్కడ చేశాను ఇండియాలో. 29 ఏళ్ళ దాకా బస్సు పట్టుకొని వెళ్ళాలి, లేకపోతే ఆగేసి ఎక్కడికో వెళ్ళాలి. లైక్ ఇట్ వాస్ ఇట్ ఎక్సర్సైజ్, రైట్? ఐ మీన్ నేను నా చరిత్రలో ఇప్పుడు దాకా తిరుపతి నేనైతే నడిచే ఎక్కాను పైకి ఇప్పుడు దాకా 40 సార్లు. సో వాకింగ్ వాజ్ నాట్ అంటే ఇట్ వాజ్ నెవర్ కన్సిడర్డ్ ఇన్ఫీరియర్ టు ఎనీథింగ్. ఇప్పుడు ఏంటంటే ఒక స్టేటస్ సింబల్, మనం కార్లో వెళ్ళిపోవాలి, బగ్గీకి వెళ్ళిపోవాలి, సింపుల్గా వెళ్ళాలి, మనం పనే చేయకూడదు. సో లైఫ్ స్టైల్ అనేది అసలు కంపేర్ చేయలేం. వీ గాటన్ యూస్ టు వెరీ 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 ఈజీ లైఫ్ స్టైల్. అసలు మార్నింగ్ ఎలా అంటే మీరు కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ మార్నింగ్ ఏమన్నా చేంజ్ చేసుకుంటే తగ్గే అవకాశం ఉంటుందా? అబ్సల్యూట్లీ. అంటే వ్యారికోస్ వెయిన్స్ తగ్గడం పెరగడం పక్కన, బట్ ఓవరాల్ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవుతుంది. సి ఇప్పుడు వ్యారికోస్ అయినా, గుండెల్లో బ్లాకేజ్ అయినా, లేకపోతే లివర్లో ఫ్యాటీ లివర్ అయినా, ఇవన్నిటికీ మనం కామన్ కూడా చూస్తున్నాం. ఏంటి? బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది. బాడీలో టోటల్ అమౌంట్ ఆఫ్ స్టీరాయిడ్స్ పెరుగుతున్నాయి. ఇన్ఫ్లమేషన్ పెరిగితే స్టీరాయిడ్స్ పెరుగుతుంది. ఎందుకు? స్ట్రెస్ ఎందువల్ల వస్తుంది? మీరు 1 గంటకు పడుకొని నిమ్మ లేస్తే యువర్ స్లీప్ ఇస్ వెరీ పువర్ క్వాలిటీ స్లీప్. ఓకే, ఆ స్లీప్ పనికిరాని స్లీప్. మీరు 9 గంటకు పడుకొని 4 గంటలు లేస్తే అది మంచి క్వాలిటీ స్లీప్. 10కి పడుకున్నారు. సో స్లీప్, దెన్ యువర్ మిస్సింగ్ ఎక్సర్సైజ్. సో స్ట్రెస్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రానిక్ స్ట్రెస్ ఇస్ వెరీ బ్యాడ్. రిపీటెడ్ బౌట్స్ ఆఫ్ అక్యూట్ స్ట్రెస్ ఇస్ వెరీ గుడ్. బాగా పరిగెత్తి ఊపిరి అందకపోవడం మంచిది, అలాగా రోజు చేయటం చాలా మంచిది, అది స్ట్రెస్సే. కానీ అలాగ విషయం గురించి ఆలోచించి నిద్రపోకుండా అలాగా రాత్రి అంతా టెన్షన్ పడితే అది క్రానిక్ స్ట్రెస్, అది చాలా బ్యాడ్. దానివల్లే హార్ట్ అటాక్స్ వస్తాయి దానివల్ల. సో దానికి వాస్కులర్ సమస్యలకి చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంది. దీని మీద ఇంకోటి మన మోడర్న్ లైఫ్ స్టైల్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే కాలుష్యం, పొల్యూషన్, హై పొల్యూషన్. ఇప్పుడు మనం ఢిల్లీలో చూసాం, హై ఏక్యూ లెవెల్స్ ఉంటే వెరీ వెరీ ఎర్లీ హార్ట్ అటాక్స్ వస్తున్నాం. సో అదొక ప్రాబ్లం, మోడర్న్ లైఫ్ స్టైల్ యాడ్ అయింది, మరి దాన్ని మార్చలేమండి. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇవన్నీ కూడా ప్లే అవుతున్నాయి. సో ఇవన్నీ ప్లే అవుతున్నప్పుడు ఏంటంటే మన లైఫ్ స్టైల్ని మార్చుకోవడం. అట్లీస్ట్ నేను నా 54 ఏళ్ళ బిజీ డాక్టర్గా చెప్తున్నాను, దిర్ ఇస్ నో ఛాన్స్ టు సే దట్ నేను చాలా బిజీ, నేను 1 అవర్ ఎక్సర్సైజ్ చేయలేను అనేది చెప్పావంటే యు ఆర్ ఓన్లీ లయింగ్. దట్ ఈస్ జస్ట్ నీకు డినై చేసుకుంటున్నావు అంతే. ఏ జీవితంలో కూడా అది పాసిబుల్ కాదు. నిజంగా మీ ఎంప్లాయర్ అలా పని చేపిస్తే ఆయన మీద కేసు పెట్టాలి, హ్యూమన్ రైట్స్ మీద. ఎందుకంటే 1 అవర్ యూ షుడ్ గెట్, దట్స్ యువర్ టైం. అండ్ ఇఫ్ యూ డోంట్ డూ ఫర్ యూ, దెన్ యూ విల్ నాట్ డూ ఫర్ ఎనీ వన్ ఇన్ ఫ్యూచర్. చాలా మంది అనుకుంటారు మా ఫ్యామిలీ పెద్ద అయిపోయింది, నువ్వు మంచిగుంటే కదా వాళ్ళ ఫ్యామిలీ చూస్తావు, నీ టైం ఏది, రైట్? సో కొన్నిసార్లు ఫాదర్స్ అంటారు నాకు 2 జాబ్స్ చేస్తే తప్ప నాకు ఇల్లు సాకలేమంటే, యా ఫైన్, బట్ నువ్వు హెల్తీగా ఉండకపోతే ఎవరు చూస్తారు ఇక వాళ్ళు. సో ఇది కూడా పాయింటే. సో దట్ మీనెస్ అనేది కొంచెం తక్కువ మన సొసైటీలో. ఎప్పుడు ఎవరికి తీసి పెట్టడమే కానీ మనం చూసుకోవటం కూడా తక్కువ. 54 అయినా బాగా మెయింటైన్ చేస్తారు సార్. అదృష్టం అంతేనా? ఓకే. కానీ మార్నింగ్ ఒక 15 minutes వాక్, 1 hour వాక్, లెగ్స్కి సంబంధించిన యోగా ఎనీథింగ్ ఇంట్లో చేసుకున్న పర్వాలేదు అంటారు? అబ్సల్యూట్లీ, యోగా చేస్తే మంచిదే. కానీ ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది సార్ ఒక వీడియో, ఈ కాలు మీద వేసుకోవటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా సరిగా జరగదు, దానివల్ల హార్ట్ అటాక్ వస్తుంది, వ్యారికోస్ వెయిన్స్కి కూడా ప్రాబ్లం అని చెప్పారు. ఎట్లా సార్ అది? లాక్ అయిపోతుంది అన్నారు అసలుకి? కొంతవరకు వ్యారికోస్ వెయిన్స్ పెరుగుతాయండి, బికాస్ ప్రెషర్ పెడతాం కదా. ఓకే, పెట్టడం వల్ల బ్లడ్ ఫ్లో పైకి వెళ్ళడం అనేది ఇంపీడ్ అవుతుంది. నేను ఒక్కసారి వేసుకున్నాను. అబ్సల్యూట్లీ ఒకసారి. సో ఇది కదా సార్ పొజిషన్? యా. ఓకే, ఇలా పెడితే ఇక్కడ ఈ పార్ట్ టచ్ అవుతున్న కొద్దీ మీకు ఫ్లో సర్క్యులేషన్ తగ్గిపోతుంది. ఈ పార్ట్ దీనికి టచ్ అవటం ఇలాగ చూసారా? ఇప్పుడు నేను టచ్ చేస్తాను. ఓకే, బ్యాక్ ఆఫ్ ద నీ, సైడ్ ఆఫ్ ద నీ, ఓకే, ఈస్ టచింగ్ మై అదర్ థై అన్న. ఓకే, అప్పుడేమవుతుందంటే సర్క్యులేషన్ కొంచెం బాగా డిస్రప్ట్ అవుతుంది, వీనస్ సర్క్యులేషన్ అంటే వ్యారికోస్ వెయిన్స్. ఓకే, హార్ట్ అటాక్స్ కి లింక్ అనేది కొంచెం రిస్కే, అంత డౌట్ ఏనండి. ఓన్లీ వ్యారికోస్ వెయిన్స్ మాత్రం కొంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు లెఫ్ట్ మీద వేసుకుందా, రైట్ మీద వేసుకుందా, ఎటున్న ప్రాబ్లమ్? క్రాస్ లెగ్ ఇస్ నాట్ ఎ గ్రేట్ పోస్చర్ అట్ ఆల్, ఇది నాట్ ఎ గుడ్ పోస్చర్. ఓకే, దీనిలో పక్కన నరం కూడా అప్పుడప్పుడు ప్రెస్ అవుతుంది, అందుకే మన కాలు తిగురు లెక్కుతాయి ఎక్కువసేపు ఇలా కూర్చుంటే, ఎక్కువసేపు కూర్చుంటాం ఎక్కుతాయి, అందుకే ఇట్స్ నాట్ ఎ గుడ్ పోస్చర్ అన్నమాట. ఓకే, ఎప్పుడు ఇలా కూర్చోవాలి అండ్ వీళ్ళంత వరకు కొంచెం చిన్న మూవ్మెంట్ పెట్టుకుంటూ ఉండాలి. సపోజ్ మీరు ఇప్పుడు 3 గంటలు కూర్చొని ఇంటర్వ్యూ చేశారు అనుకోండి, స్లైట్ మూవ్మెంట్ ఆఫ్ ద కాప్స్ అనమాట, ఇలాగా ఓకే, చిన్న మూవ్మెంట్ పెట్టుకుంటూ కూర్చుంటే మీకు కొంచెం ఆ మూవ్మెంట్ వస్తుంది,
పోస్చర్ కూడా సేఫ్ ఉంటుంది. ఓకే ఓకే. సో ఎక్కువ మీరు ఇప్పుడు వారికోస్ వెయిన్స్ మన నీ కింద నుంచి ఎక్కువ వస్తుంది కదా? లేదండి, తొడ దగ్గర కూడా తొడ దగ్గర యాక్చువల్గా ఆ వెయిన్ జంక్షన్ ఉండేది ఇక్కడ గ్రాయిన్ దగ్గర. ఓకే. అక్కడ నుంచి కిందకు వస్తుంది. సో థై కింద రావచ్చు, క్యాఫ్ నీ కింద రావచ్చు. ఎక్కువగా నీ కింద చూస్తాం. మీరు చెప్పింది పాయింట్ కరెక్టే, ఎందుకంటే అది లోయెస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి జారుకుంటూ రక్తం కిందకి వెళ్తుంది కదా, అందుకని అక్కడ ఎక్కువగా చూస్తాం. సో ఇక్కడ వరకు జారిన తర్వాత బ్లడ్ ఫ్లో పైకి ఉండదు అంతే కదా? పైకి ఉండదు అంతే, ఆ కింద ఉండిపోతుంది. సో ఆ వేర్కోస్ వెయిన్స్ నుంచి ఏదైతే వచ్చిందో అక్కడ నుంచి ఫ్లో కిందకే ఉంటుంది, కిందకే ఉంటుంది, పైకి నెట్టనే పైకి నెట్టనే. ఓకే. సో మన బ్లడ్ అనేది కింద నుంచి పైకి వెళ్ళిపోవాలి. బాడీలో ఉన్న రోడ్లన్నీ వన్ వే ట్రాఫిక్. సో కింద జంక్షన్స్ అవి ఉండవా సార్? జంక్షన్ ఉంటుంది, ఆ జంక్షన్ పాడైంది ఇక్కడ. ఓకే ఓకే. ఇన్ఫాక్ట్ మీరు ట్రాఫిక్ అనాలజీ చాలా కరెక్ట్. ఓకే. సో వెళ్ళేది ఆర్టరీస్, వచ్చేవి వెయిన్స్. ఓకే. ఆ వచ్చే వెయిన్స్ లో బ్లడ్ సరిగా జంక్షన్ సరిగా పనిచేయకుండా కింద ఉండిపోతే అంటే డబుల్ ఫ్లో, రివర్స్ ఫ్లో అవుతుంది. ఇలా వెళ్ళాల్సింది ఇలా రావాల్సింది ఇలా వెళ్తుంది. దట్ ఈస్ వెరికోస్ వెయిన్. సో ఆ చిన్న కనిపించే తీగలు కూడా రివర్స్ అయిన బ్లడ్. సో దానివల్ల ఉబ్బటం కూడా ఎక్కువ సివియర్గా వస్తుంది. దానిలో మంచి క్వాలిటీ బ్లడ్ ఉండదు. మంచి క్వాలిటీ ఇప్పుడు వెయిన్స్ లో బ్లడ్ హార్ట్కి వెళ్ళి ప్యూరిఫై అవ్వాలి, అవును, అవ్వకుండా అక్కడే ఉండిపోయింది కాబట్టి కాళ్ళ నొప్పులు, ఆ చిన్న బ్లీడింగ్ అవుతుంది కాబట్టి కాళ్ళు నలుపు, అట్లా ప్రెషర్ పెరిగిపోవడం వల్ల లోపల బ్లీడ్ అవడం వల్ల కాళ్ళు నలుపు అట్లా వస్తుంది. కానీ ఎంగోళ్ళకి బాగా కనపడుతుంది ఇప్పుడు. ఇప్పుడు అంగవాళ్ళకి ఎక్కువగా చూస్తాం. చాలా కామన్. ఇంతకుముందు బాగా షార్ట్స్ చేసుకునే వాళ్ళు బికాస్ ఆఫ్ దిస్ వేర్కోస్ వెయిన్స్ ఎక్కువ ఫ్యాంట్స్ వేస్తున్నారు ఇప్పుడు. నైట్ ప్యాంట్స్, ఆ కోఆర్డినేట్స్ అని ఇవన్నీ కూడా చాలా మంది, కానీ ఆల్మోస్ట్ 25-30% మంది ఉంటుంది. సో ఆ షార్ట్స్ అనేసి క్లియర్ కనబడతాయి కాబట్టి ఇంక మరి ఎందుకని చాలా మంది, ఇది చాలా కామన్. సోషల్ ఎంబారస్మెంట్ చాలా కామన్ వెరికోస్ వెయిన్స్ వల్ల. యంగ్ బాయ్స్ కానీ యంగ్ గర్ల్స్ కానీ నేను ఇచ్చేది ఒకే ఒకటి, ఇది అవేర్నెస్ వీడియో అని అందరికీ తెలిసిందే, కానీ ఇంకా అవాయిడ్ చేస్తుంటాం. రేపు వెళ్దాం అని. అది 1 year 2 years అయిపోతుంది. ఈలోపు దాని సైజ్ కూడా పెరిగిపోతుంది. బట్ ఇనిషియల్ స్టేజ్లో వస్తే, ఫస్ట్ స్టేజ్ ఆర్ సెకండ్ స్టేజ్ ఎనీథింగ్, మీరు వచ్చినప్పుడు క్లియర్గా మెడిసిన్తో తగ్గొచ్చు, లేకపోతే చిన్న ఎక్సర్సైజ్ డాక్టర్ గారు అడ్వైస్ ఇస్తుంటారు. బెటర్, ఎందుకంటే వారికోస్ వెయిన్స్ రావటం వల్ల ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్, మల్టీ ఆర్గాన్స్ కూడా పాడైపోతాయి అని విన్నాను సార్. మెయిన్గా పడేది ఎఫెక్ట్ లోపల వెయిన్స్, డీప్ వెయిన్స్ అని ఇంకా మెయిన్ సిస్టమ్ ఉంటుంది. సూపర్ఫిషియల్ అంటే వెరికోస్ మాట్లాడాం, లోపల డీప్ వెయిన్స్ అని వేరేగా ఉంటాయి. దానిలో కానీ క్లాట్ వెళ్తే, రక్తం గడ్డకట్టి దానిలోకి వెళ్తే అది హార్ట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. పల్మరీ ఎంబలిజం అంటారు, డైరెక్ట్గా హార్ట్. అది చాలా కామన్ అనమాట పల్మరీ ఎంబలిజం అనేది ఈ దేశంలో. సో అది వెరికోస్ వల్లే కాదు, వేరే కారణాలు కూడా ఉంటాయి, వెయిట్ వల్ల, ఒబిసిటీ వల్ల, అవన్నీ కూడా. బట్ ఇదొక కారణం. సో ఈ కారణాన్ని మనం తీసేసేయచ్చు కదా, ఎందుకంటే ఇంకో సిస్టమ్ ఎందుకు ఎఫెక్ట్ అవ్వాలి. ఇది చాలా సింపుల్ ప్రాబ్లమ్ అని చెప్పాం, ఇది స్కాన్ చేస్తే దొరికిపోతుందని చెప్పాం, దానికి ఈజీగా సాల్వ్ అయిపోతుందని చెప్పాం, కాబట్టి అది సాల్వ్ అయిపోతే బెటర్ అనేది కాన్సెప్ట్ ఇక్కడ. కానీ ఇప్పుడు వారికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్స్ చాలానే ఉన్నాయి. ఒక్కొక్క హాస్పిటల్కి వెళ్తే ఒక్కొక్క ట్యాబ్లెట్ రాస్తారు, అలా అయిపోయింది. బట్ వారికోస్ వెయిన్స్కి కూడా అలానే ఉంది చెప్పాలంటే. బట్ అవిష్ని ఎందుకంటే అందరూ ఇష్టపడేది మీ చైన్, అంటే ఇక్కడే కాదు, చెన్నైలో కావచ్చు, నార్త్లో చాలా స్టేట్లలో కూడా ఉంది. ఇన్ని వేల మంది హ్యాపీ పేషెంట్స్ మీకు ఉన్నారు అంటే రైట్ టైంలో రాకపోయినా కానీ, కొంచెం లేట్గా వచ్చినా కానీ దానికి ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీ అనిపిస్తుంది వాళ్ళకి. ఎవరైనా ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ రేపు. అది ఉన్నవాడా లేనివాడా అని కాదు, ఇవాళ ప్రతి ఒక్కళ్ళు 2-3 హాస్పిటల్స్కి తిరుగుతున్నారు. బెటర్ అక్కడ తక్కువ అయితే అక్కడ చేపిద్దామని. ఎలా ఉంటుంది మన దగ్గర ట్రీట్మెంట్ స్టైల్ కానీ, లేకపోతే వచ్చే పేషెంట్స్కి? రోడ్డు మీదకి వెళ్ళాం అనుకోండి, 100 మంది తెచ్చి స్కానింగ్ చేస్తే 25 మందికి వెరికోస్ ఉంటుంది. ఓకే. నొప్పులు అందరికీ ఉండవు, అది వేరే సంగతి. వెరికోస్ కనబడటం అనేది 25 మందికి ఉంటుంది. మన దగ్గర ప్రాసెస్లో ఏం చేస్తామంటే అది ఉందా లేదా అని మళ్ళీ ఇంకోసారి స్కాన్ చేసుకుంటాం. ఫస్ట్ ఒక క్వశ్చనర్ లాగా, అంటే నేను అట్లీస్ట్ నా ప్రాక్టీస్ ప్యాటర్న్ ఏంటంటే, మనము బిజీగా ఉన్న ఒక ట్రీట్మెంట్ రావాలి, ఖాళీగా ఉన్న ఒక ట్రీట్మెంట్ రావాలి. నా బిజీనెస్ నుంచి వాళ్ళకి నెగ్లెక్ట్ అవ్వకూడదు. సో నేను ప్రాసెస్ డిపెండెంట్, నాకు ఎప్పుడు కూడా ప్రాసెస్ ఫాలో అయిపోతాను. సో నా క్లినిక్లో ఏంటంటే ఒక డాక్టర్ గారు మీకు వ్యాస్కులర్ సంబంధమైన హిస్టరీ తీసుకుంటారు, ఇంకో మనం కూర్చొని స్కాన్ చేస్తాం. అందరు పేషెంట్స్కి నిల్చునే పొజిషన్లో స్కానింగ్ చేస్తాం. ఇది ఎందుకు అవసరం పడిందంటే, మా ఎక్స్పీరియన్స్లో చాలా స్కాన్లు తప్పుడు స్కాన్లు వస్తున్నాయి బయట, పడుకోబెట్టి స్కానింగ్ చేసేయటం. అంటే ఈ ప్రాబ్లం అంతా నిల్చుంటే అని చెప్పాము ఇంతసేపు. సో నిల్చోబెట్టే చేయాలి. చాలా క్లినిక్స్లో ఏంటంటే వాళ్ళ డాక్టర్ టైం ఉండదు, పడుకో కుట్టేసి వచ్చేస్తారు. సో మేము అందరికీ నిల్చోబెట్టి మళ్ళీ రిపీట్ చేసి ఈ రెండు కలబోసి అప్పుడు మీకు వెరికోస్ వెయిన్స్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, తక్కువ ఉంటే ఏవో సాక్స్లు, పోస్చరు, లైఫ్ స్టైల్. ఇన్ఫ్యాక్ట్ అలాగే ఎక్కువగా చెప్తాం. గత 3 ఏళ్లలో ఇప్పుడు ఈ క్లినిక్లో మేము దగ్గర 50,000 మందికి చూసాం ఓపీలో. అందులో మేము ఆపరేషన్ చేసింది 5,000 మందికే. మిగిలిన 45,000 మందికి మీకేం అక్కర్లేదని చెప్పడం జరిగింది. రైట్. సో చాలామంది ఎర్లీగా కూడా వస్తారు, మెడికేషన్స్, లేకపోతే అది కూడా లేదండి మీరు వెయిట్ తగ్గండి, లేకపోతే ఎక్సర్సైజ్ చేయండి, జిమ్ములు చేయండి. సో సర్వసాధారణంగా నేను వద్దనే చెప్తాను మాకుండే ప్రాసెస్లో. బట్ ఎవరైనా అవసరం ఉంటే మాత్రం చేస్తాం. సో మీరు అడిగారు ఇందాక
సో ఇంతమందికి ఎంత ఫెయిత్ ఎలా క్రియేట్ అవుతుంది, 20 సెంటర్లు ఎలా రన్ అవుతుంది ఇందువల్ల. సర్వసాధారణంగా నీకేం వద్దయా, లైఫ్ హ్యాపీగా బతుకు అని చెప్పి ఎక్కువగా మందులు కూడా Modification changes. క్వాలిఫికేషన్ ఇస్తే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎక్కువగా చెప్తాం. అరుదుగా ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ సిస్టమ్ ఉంటే మనం చేస్తాం. మళ్ళీ ఇప్పుడు ఈ చేసే పద్ధతి కూడా చాలా ఒకటే మిషన్, అంటే ఒకే బ్రాండ్ మిషన్స్ వాడతాను ఈ 20 సెంటర్లో కూడా. ఓకే, ఒకే టైప్. ఓకే. అండ్ అందరికీ ఒకటే ప్రాసెస్. ఇది అయిపోయిన తర్వాత చిన్న గుడ్డ కట్టు కడతాము, వాపులు రాకుండా ఇవన్నీ. సో ఇవన్నీ ఎందుకు ఫాలో అయ్యానంటే దీనివల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ స్టాండర్డైజ్డ్. ఓకే. సో ఈ 20 సెంటర్ల గురించి కూడా ఫోటోలు పొద్దున్నేసి నాకు పంపిస్తారు మా డాక్టర్లు అందరూ కూడా. ఇలా చేద్దాం డాక్టర్ గారు పొద్దున్న మీరు ఎలాగైతే టీం ప్లాన్ చేసుకుంటారో ఒక షూట్ ముందు మేము అలా ప్లాన్ చేసుకుంటాం ప్రతిరోజు పొద్దున్న. సో ఈ ప్రాసెస్ ఫాలో అవడం వల్ల వాళ్ళకి తెలుసు మా రాజమండ్రి క్లినిక్ వెళ్తే ఇలాగే ట్రీట్మెంట్ వస్తుంది, మా కలకత్తా క్లినిక్ వెళ్తే ఇలాగే ట్రీట్మెంట్ వస్తుంది. సో అందుచేత మనకి అంటే బాగా లెంతీ ప్రొసీజరా సార్? ఇన్ కేస్ ఆపరేషన్కి వెళ్తే టైం పడుతుందా, టైం డ్యూరేషన్ ఎక్కువ ఉంటుందా? పేషెంట్ చాలామంది ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అదురుపోయేది కూడా ఇందుకే వాళ్ళు. ఇప్పుడు అసలు యాక్చువల్లీ దీన్ని కోసేస్తారేమో, మళ్ళీ ఏమవుతుందో, ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయేమో బాడీకి అని రకరకాలుగా ఉంటుంది కదా, వాళ్ళకి తెలియదు పాపం రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి. సో దీన్ని ఎండోవీనస్ లేజర్ అంటామండి. ఎండోవీనస్ అంటే వెయిన్ లోపల చేసేది. సో జస్ట్ వెయిన్లో. ఓకే. ఎక్కడ కట్ చేయడం కుట్లేయడం ఉండదు. ఇన్ఫాక్ట్ నాకు కట్ చేసే అర్హతలు కూడా లేవు. నేను కటింగ్ డాక్టర్ కాదు, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. ఓకే. సో నేను కట్ చేసి ఏమాత్రం కట్ చేయకుండానే చిన్న సూది పెట్టి లోపలికి వైర్ పంపించి ఆ వెయిన్స్ని కరిగిస్తాం. సో అదొక లైక్ ఎలాగైతే మనం సూది పెట్టి హార్ట్లో స్టెంట్ వేస్తామో అదే మాదిరి ఇది లోపల చేస్తాం, వెయిన్స్ లోపల. ఓకే. సో ఇది ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ చేస్తారు బాగా. సో ఇక్కడ మెయిన్ థింగ్ రావాల్సింది స్కిల్ ఏంటంటే స్కానింగ్ బాగా రావాలి. ఎవరైతే స్కానింగ్ బాగా చేయగలుగుతారో వాళ్ళు అంత కృత్రిమంగా చేయగలుగుతారు. రఫ్గా చెప్పాలంటే ఒకప్పుడు మీరు మ్యాప్ పట్టుకొని నడిపేవాళ్ళు హిమాయత్ నగర్కి, ఇప్పుడు గూగుల్కి అడుగుతారు. ఇప్పుడు అలాగే నా మిషన్ చెప్పుద్ది ఎలా పెట్టాలో, యాజ్ సింపుల్ as that, రైట్? సో ఇట్స్ ఎ నావిగేటెడ్ సర్జరీ, ఇట్స్ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్లో ఏంటంటే మనకి చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇలా చేస్తే 10 నిమిషాల్లో అయిపోతుంది. 10 minutes అంతే? 20 minutesకి మీకు 2 కాళ్ళు అయిపోతాయి. ఇదైనా 2-3 అవర్స్కి. ఇప్పుడు ఎక్కడా కట్ చేయలేదు, కుట్లేదు కాబట్టి మీకు మత్తు కూడా చాలా తక్కువ అవసరం పడుతుంది. మత్తు ఎక్కువ ఇవ్వం కాబట్టి మీకు 2-3 అవర్స్లో పంపించేసేయచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు మనం 3 o'clock మాట్లాడుతున్నాం. ఇవాళ ఎబిస్ హాస్పిటల్లో 5 పేషెంట్లు రావటం, వాళ్ళకి చేసేయటం, వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళిపోవడం కూడా అయిపోయి మనం కామ్గా కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుతున్నాం. ఓ సూపర్. ఇవాళ 5 పేషెంట్స్ వెళ్ళిపోయారు కూడా ఇంటి. దట్స్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ప్రొసీజర్ ఆల్సో. ఓకే. ఇట్స్ వెరీ క్విక్, ఇట్స్ వెరీ కంప్లీట్లీ నాన్ ఇన్వేజివ్. అంటే ఇక్కడ ఇన్వేషన్ ఉండదు, మీకు ఎటువంటి కుట్లేయటం మొత్తం ఇయటం ఉండదు, అండ్ పనులన్నీ మరుసటి రోజు మొదలు. బట్ చేసిన తర్వాత వితిన్ 2 hours వాక్ కూడా చేయొచ్చు కదా? చేసిన 1 hourకే వాక్ చేయాలి. ఓకే. రెస్ట్ ఏం అక్కర్లేదు? నా పరంగా అక్కర్లేదు. ఓకే. యాజ్ యూజువల్గా రెగ్యులర్ లైఫ్ స్టైల్, జాబ్కి వెళ్ళిపోవచ్చు. ఎస్, నెక్స్ట్ నుంచి వర్క్ కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇట్స్ ఎ నాన్ ఇన్వేజివ్ సర్జరీ ప్రొసీజర్ కాబట్టి దాని మీద బాగా అనదర్ రీజన్ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం అంటే చాలామంది ఓహో ఇది చాలా ఈజీగా అయిపోతుంది కదా, ఇది పెద్ద ఆపరేషన్ లెక్కలోకే రాదు, చేరరు, కుట్లేరు, తర్వాత ఆహార పరిమితులు ఏమి ఉండవు, పప్పు తినద్దు, ఇట్లాంటివి ఏమి ఉండవు, ఎందుకంటే కుట్లే లేదు. ఓకే. షుగర్ బీపీ ఉన్న వాళ్ళు బేసిక్గా చేసుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ కుట్లేయట్లేదు. సో అంతా ఏంటంటే అందువల్ల కొంచెం బాగా సెల్ఫ్ పెర్పెచ్యుయేటింగ్, ఒకళ్ళు చెప్పుకుంటూ ఈ సంస్థ ఈ స్టేజ్కి తెచ్చేది. కానీ సార్ ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి ఎలా సార్ వారికోస్ వెయిన్స్కి? ఫుల్గా కవర్ చేస్తుందండి. ఫుల్ కవర్ 100%. 100%. ఓకే. అఫ్ కోర్స్ వాళ్ళ పాలసీలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కొంతమందికి, అది వేరే సంగతి. బట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ హ్యావ్ హ్యాపీలీ కన్సెంటెడ్. ఇన్ఫాక్ట్ మా ఐవి సంస్థలు ఏంటంటే సేమ్ డే డిశ్చార్జ్ కూడా చేసేస్తాం ఇన్సూరెన్స్ వాళ్ళకి కూడా, నైట్ 24 hours కూడా ఉంచాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇది కంప్లీట్లీ కవర్. అంటే అన్ని కంపెనీస్ వస్తాయా సార్? కొన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేయరు కదా. మేము అన్ని అంటే అన్ని లేని కంపెనీ ఎక్కువ. మనకి ఏ కంపెనీస్ ఎక్కువ? అన్ని ఆల్ గవర్నమెంట్. బేసిక్గా ఇండియాలోనే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్లో పెనిట్రేషన్ ఎక్కువ. జిహెచ్పిఎల్, ఎఫ్హెచ్పిఎల్ వాటి పెనిట్రేషన్ నార్మల్గానే 85%. ప్రైవేట్గానే పనిచేస్తాయి కానీ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ వాళ్ళకి మెడిసిస్ట్ ఉంటుంది, అట్లా మెడిసిస్ట్ ఇవే ఎక్కువగా ఉంటాయి భారతదేశంలో. ఈ హెచ్డిఎఫ్సిలు ఇవన్నీ అంత ఉండవు. స్టార్ ఆఫ్ కోర్స్ ఇండియాలో చాలా పెద్దది, అందరూ అదే తీసుకుంటారు చాలా మంది. సో ఇవన్నీ కూడా అంటే వాళ్ళకి అంటే అలాంటివి వాళ్ళు పెద్దగా ఆర్గ్యూ చేయరండి మాతో. మేమంటే మా అన్ని ఎవరు దేశంలో చేయరు కదా. ఓకే. సో ఇప్పుడు పేషెంట్ వచ్చి వాళ్ళని ఇప్పుడు సపోజ్ కార్పొరేట్ ఎంప్లాయీ ఉన్నాడు అనుకో, మాకు అప్రూవల్ ఇవ్వకపోతే ఆడ వెళ్ళి తిడతాడు ఆ హెచ్ఆర్ని, అదేంటి మా సార్ మా నాన్నగారికి అక్కడే చేయించాలి, నువ్వేం చేస్తున్నావు అంటారు. సో మేము ఎవరిని అడగకుండానే మాకు ఇన్సూరెన్స్ వచ్చేసినాయి. వాళ్ళందరూ ఫోన్ చేసి మరి మీరు తీసుకోండి సార్, మాకు రిక్వెస్ట్లు వస్తున్నాయి చాలా అని చెప్పారు. ఓకే. ఓకే. సో అది ఇంకా అది న్యాచురల్ అండి, బికాజ్ యు ఆర్ బిగ్ షో, అంటే బిగ్గెస్ట్. సో ఆబ్వియస్లీ పీపుల్. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం సార్, కొంత సిటీలో కావచ్చు, టౌన్లో కావచ్చు, డెఫినెట్గా ఇప్పుడు అవేర్నెస్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఎక్కువ వచ్చేసింది ఆఫ్టర్ కోవిడ్. బిఫోర్ కోవిడ్ నిజంగా చెప్పాలంటే హెల్త్ ఇన్సూరెన్స్లో అంత లేవండి. మీరు రూరల్కి వెళ్ళిపోతే వాళ్ళకి తెలియదు పాపం, జోబులో ఒక 10,000 పెట్టుకుందామా,
పాపం హాస్పిటల్కి వచ్చామా, తీసి పే చేసామా, మెడిసిన్ కట్టామా, వెళ్ళిపోయాం పాపం. ఆఫ్టర్ కోవిడ్ అవేర్నెస్ వాళ్ళకి కూడా వచ్చింది, కానీ కొంతమందికి తెలియదు పాపం ఇప్పటికి కూడా. ఏముందిలే 50 వచ్చేసినాయి నాకు, ఇంకొక 20 ఏళ్ళు బతుకుతా, 10 ఏళ్ళు బతుకుతా, దానికి సంవత్సరం నేను ఎక్కడ పే చేశాను అంటారు పాపం. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఏ డిసీజ్ వచ్చినా ప్రాబ్లమే సార్ పాపం. హార్ట్ అటాక్ వచ్చినా, లంగ్స్ పోయినా, కిడ్నీ పోయినా, చాలా ప్రాబ్లం. వాళ్ళకి ఇప్పటికీ తెలియట్లే పాపం దాని గురించి. అట్లీస్ట్ వాళ్ళు వచ్చే ముందు కూడా ఆలోచిస్తారు ఎంత డబ్బులు అవుతాయో అవసరమా అని. అంటే అడగొచ్చా, ఎంత ఉంటుంది మన దగ్గర ఫీజు? తప్పకుండా. అంటే నేను 2 విధాలుగా బ్రేకప్ చేస్తాను క్వశ్చన్ని. నంబర్స్ అంటే ఐ థింక్ దేర్ ఆర్ సమ్ లాస్ అరౌండ్ పుట్టింగ్ నంబర్స్ ఆన్ టీవీ. ఓకే. అంటే గవర్నమెంట్ ఏంటంటే సమ్ మెడికల్ రూల్స్ ఉన్నాయి అనుకుంటా. బట్ ఎనీవే నేను ఆల్మోస్ట్ 95% మీ క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను. నెంబర్ 1 ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు మోస్ట్ హాస్పిటల్స్లో ఉండే క్వశ్చన్ ఏంటంటే, అడ్మిషన్కి ఒక ఫీజు, డాక్టర్కి ఒక ఫీజు, దెన్ బెడ్కి ఒక ఫీజు, రూమ్కి ఒక ఫీజు, కింద కాఫీ తాగడానికి ఒక ఫీజు, ఇట్లాగా దాన్ని అన్బండిల్ చేస్తారు. సో అన్బండిల్ చేసినప్పుడు మీరు వెళ్ళి బిల్లింగ్ డిపార్ట్మెంట్ నాకు ఈ ఆపరేషన్ ఎంత అవుతుంది సుమారు అంటే సుమారు 40 నుంచి 50 అంటాడు. మీరు వెనక్కి వచ్చి 2వ రోజుకి వచ్చే బిల్లు డిశ్చార్జ్ టైంకి 95,000 ఉంటుంది. ఎందుకే అయిందంటే అది పలాంది ఎక్స్ట్రా అయింది, పలాంది ఎక్స్ట్రా అయింది, పలాంది ఎక్స్ట్రా అయింది. సో మీకు ట్రాన్స్పరెన్సీ అనేది ప్రాబ్లం. సో నాకు మొదటి నుంచి ఉన్న ఫస్ట్ ప్రాబ్లం అంటే నేను రూపాయి అయినా 2 రూపాయలైనా చాలా ట్రాన్స్పరెంట్గా చెప్తాను. సో నాకు ఇప్పుడు దాకా ఈ 11 ఏళ్ళ చరిత్రలో ఇప్పుడు దాకా నా హాస్పిటల్ డిశ్చార్జ్ అవుతున్న పేషెంట్ ఏమయ్యా రూపాయి చెప్పి 2 రూపాయలు తీసుకున్నాం అనే మాట ఇప్పుడు దాకా రాలా. ఓకే. ఐ టెల్ ఎ ప్యాకేజ్ అండ్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. ఓకే. నా ప్యాకేజ్ విలువ ఎంత అంటే, మేజర్ కార్పొరేట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, క్లినిక్స్ ఇక్కడ ఉంటాయి, మనం ఇక్కడెక్కడ ఉంటాం. ఓకే. సో సమ్వేర్ ఇన్ బిట్వీన్. ఎందువల్ల అంటే క్లినిక్స్కు చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి మొత్తం సిస్టమ్ లేదు. అంటే మీ కాళ్ళ పుండు ఉంటే తగ్గించే కెపాసిటీ ఉండదు, మీకు బోధకాలు ఉంటే తగ్గించే కెపాసిటీ ఉండదు, చిన్న వెయిన్స్ ఉంటే తగ్గించే కెపాసిటీ ఉండదు. ఒక్క మెయిన్ వేనే చేస్తాడు వాడు. సో వాడి దగ్గర అంత ఎక్విప్మెంట్ ఉండదు. మేజర్ కార్పొరేట్స్లో ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. మీరు వచ్చారు, అదొక ఆపర్చునిటీ. మీరు కార్ పార్క్ చేశారు, అదొక ఆపర్చునిటీ. మీరు క్యాంటీన్లో కాఫీ తాగారు, అదొక 200 రూపాయలు. అది వాడు వేరే మోడల్లో పనిచేస్తారు. ఆఫ్ కోర్స్ వాళ్ళు అంత పెద్ద రియల్ ఎస్టేట్ కట్టడానికి మరి అవుతున్న ఖర్చులు కూడా మీ మీదే వేస్తారు కదా ఎంతవరకు. సో మేము సమ్వేర్ ఇన్ బిట్వీన్ కూర్చుంటాం. సో చూచాగా చెప్పాలంటే మీకు ఒక లెగ్, సింగిల్ లెగ్ 65 to 75, 85 లోపల అయిపోతుంది. 2 కాళ్ళు తీసుకున్నామంటే ఆల్మోస్ట్ 95 నుంచి 1,30,000 లోపల అయిపోతుంది. సో ఈ ప్యాకేజెస్ మూట ఇలా పెట్టాము. అగైన్ మీ ఇన్సూరెన్స్ ఉంటే కొంచెం ఇటు అటు అవుతుంది, బట్ ఇన్సూరెన్స్ 100% వచ్చేస్తుంది. 100% వచ్చేస్తుంది మీ పాలసీ బట్టి. ఓకే. సో ఇవేంటంటే ఈ నంబర్స్ మోటుగా చెప్తున్నాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది ఆల్ ఇంక్లూడెడ్ ప్రైస్ అండ్ గ్యారంటీడ్ ప్రైస్. అంటే ఈ వెయిన్ మీరు వెళ్ళేటప్పుడు ఇది కట్టడం, మీరు ఇది ఎవరు మాట. ఇన్ఫ్యాక్ట్ మీరు అయిన తర్వాత మా వాచ్మెన్ కూడా ఉండడు మా హాస్పిటల్, వాళ్ళు వెళ్ళిపోతారు అందరికి. ఓకే. రైట్. సో దాట్స్ అ క్లీన్ థింగ్ అనమాట. సో ఓవరాల్గా 2 కాళ్ళకి కూడా 90 అవ్వచ్చు, 90 to 1 lakh. సో ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను రాజా గారిని. డెఫినెట్గా మాకు బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. రోషనే చేశాడు ఇంటర్వ్యూ, డాక్టర్ గారికి చెప్పేస్తాడు ఒక మాట. 90 అంటున్నారు, 40 తీసుకోమని చెప్పొచ్చు అంటారు చాలా మంది. నేను ఎక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసిన ఇదే నాకు. బట్ నేను అడగకుండా అయితే అసలు ఉండలేను. నేను డైరెక్ట్గా ఎవరైతే ఓనర్ ఉంటో వాళ్ళకే చేస్తా. ఏమంటే మా వాళ్ళు వస్తున్నారు, మీరు 10% తీసుకోండి అని చెప్తాం. అంటే అలా రాజా గారు మాకేమన్నా నేను ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ సార్. ఒకటి ఏంటంటే నేను అంటే if it is too good to be true, it is too good to be true. Okay. There are some basic material costs ఉంటాయండి. Okay. So I don't know if 50 is possible, but definitely. నాకు సోషల్ సర్వీస్ ఇష్టం సార్. తప్పకుండా మీరు చెప్పండి, నేను మీరు అది సోషల్ యాంగిల్ ఇచ్చేస్తే నేను హ్యాపీగా చేస్తాను. అంటే ఆ పర్సన్ డిజర్వింగ్ పర్సన్, బిలో పవర్టీ లైన్ పర్సన్, అతనికి వీలు పడదని మీరు నాకు వకాలత్ పుచ్చుకోండి, నేను ఏమైనా చేస్తాను. సో నిజంగా వారికోస్ వెయిన్స్ మీరు అన్నట్లుగానే ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటేనేమో ఇక్కడ దాకా వచ్చే పని కూడా ఉండదు. కనుక్కొని కూడా అవాయిడ్ చేస్తూ అంత దూరం తెచ్చుకునేవాడు మటుకు నిజంగా చెప్పాలంటే వాడికన్నా ఇంకొకడు. ఇప్పుడు నిజంగా చదువుకున్న వాళ్ళకన్నా చదువు లేని వాళ్ళు చాలా బెస్ట్ సార్, చాలా బెటర్. ఆఫ్టర్ కోవిడ్ చిన్నది ఏదన్నా వచ్చినా కానీ ముందు వెళ్ళిపోతున్నారు. దగ్గరలో ఉన్న స్కాన్ సెంటర్కి వెళ్ళిపోయి అల్ట్రాసౌండ్ అని లేకపోతే బ్లడ్ టెస్ట్లు కంప్లీట్ ప్రొఫైల్ అంతా చేయించుకుంటున్నారు. ఆ రిపోర్ట్లు మనకు పెడుతున్నారు. అవును, అట్లా అయిపోయింది ఇప్పుడు. నో అబ్సల్యూట్లీ. అండ్ అది మంచిదే. సో నాకు మా అసిస్టెంట్ డాక్టర్లు అందరూ ఎప్పుడు అంటుంటారు, ఈ అందరూ గూగుల్ డాక్టర్లు అయిపోతున్నారు సార్, ఏం చేయమంటారంటే అదే మంచిదేరా. నువ్వు ఫైనల్గా మంచి కేర్ ఇస్తున్నావు,
అతను అది మంచికి వెతుక్కుంటూనే కదా గూగుల్ ఇన్సేపు టైం స్పెండ్ చేస్తున్నాడు. సో మీ ఇద్దరికి అలైన్మెంట్ మీకే బాగుంటుంది. ఏదో ఎవరినో మభ్యపెట్టి ఎవరో ఊరు నుంచి ఒక ఏజెంట్ పట్టుకొచ్చిన పేషెంట్ కన్నా గూగుల్ చదివి నీకు 10 ప్రశ్నలు అడిగి నేను విసిగించినోడే చాలా బెటరు. ఓకే, ఎందుకంటే హీఈస్ అట్లీస్ట్ యు ఆర్ ఆల్సో యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఇల్లీగల్, నువ్వు పర్ఫెక్ట్గా చేస్తున్నావు. ఆయన కూడా అదే పర్ఫెక్షన్ కోరుకుంటూ వస్తున్నాడు. సో అతను ఓపిక చెప్పు, ఓకే, అతనంత కన్విన్సింగ్ ఎవరు అవరు కదా. ఓకే. సో దట్స్ మై లాజిక్ ఆల్సో. సో ఎడ్యుకేట్ పేషెంట్స్. లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు యూత్కి కావచ్చు, వేరికోస్ వెయిన్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని వదిలేస్తున్న వాళ్ళకి? ఎర్లీగా అటెన్షన్ తీసుకోండి. ఓకే, ఓకే. ఎవరు కూడా మీకు చాలామంది చెప్తుంటారు ఏదో డాక్టర్ వెళ్తే సర్జరీ చెప్తారు. ఎవరు కూడా, నేనే కాదు ఏ డాక్టర్ కూడా అనవసరంగా ఊరికే ఆపరేషన్ చేయరు. ఎందుకంటే ఆపరేషన్ చేస్తే పేషెంట్ మీద చాలా స్ట్రెస్, మాకు కూడా స్ట్రెస్. అంటే తర్వాత ఆయన 100 క్వశ్చన్లు అడుగుతాడు కదా, ఎవడు సరదా చెప్పండి. సో ఎవరు కూడా ఊరికే ఆపరేషన్ చేయరు. ఏదో ఆపరేషన్ ఊరికే చేస్తారని భయపడి ఇంట్లో ఉండిపోకండి. డెఫినెట్గా అటెన్షన్ తీసుకోండి. అట్లీస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నది, సే నో టు ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. ఇది మీరు నాకు ప్రామిస్ చేయాలి. అందరు చూసి నా షో నచ్చితే మీ షుడ్ స్టే నో టు ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. వాస్కులర్కి అది చాలా బ్యాడ్ అనమాట. ఓకే, దానివల్ల మీ ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. ఫుడ్ స్టైల్, లైఫ్ స్టైల్ డెఫినెట్గా మార్చుకోవాల్సి వస్తుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వన్ ఆఫ్ ద రీజన్ నేను ఈరోజు మీతో ఈ ఇంటర్వ్యూ చేయడానికి కూడా దీని మీద ఒక అవేర్నెస్ రావాలి, యూత్కి ఎస్పెషల్లీ రావాలి, మా లాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకి రావాలని నేను మీతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది సార్. ఇన్ని మంత్స్ తర్వాత చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.